చెప్తా రామ్దాస్ సార్ గారికి ముఖ్య వాళ్ళ టీంకి మా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయాల్సిందిగా మన సార్కి చెప్తున్నాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మరి ఈ అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా వారం రోజులు లక్షలాది భావాల బీసిగా తమ్ముడు మైకుంటైపా మరి గత 15 రోజుల నుండి స్వచ్ఛ భారత కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు గాంధీ జయంతి అక్టోబర్ 2న ఈ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి మున్సిపాలిటీ సిబ్బంది అయితేనేమి, కమిషనర్ గారు అయితేనేమి, చైర్పర్సన్ గారు, టీడీపీ పెద్దలు అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ సైడ్ పడుతున్నప్పుడు ఆ సైడ్ పడుతుంది. రాయలేలిన రాయలసీమ రాయలసీమగా మారకముందే, రాయలేలిన రాయలసీమ రాయలసీమగా మారకముందే, తరుగుతున్న చెట్లను నీవు మరిన్ని పెంచుట మేలగునన్న, తరుగుతున్న చెట్లను నీవు మరిన్ని పెంచుట మేలగునన్న, చెట్లే ప్రగతికి నెట్లు ఆ చెట్లు నరుకుతే చెట్లే ప్రగతికి నెట్లు. మరి చెట్లు లేనిదే, చెట్లు లేకపోతే మానవాళి మనుగడే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వందే మాతరమని నిలచిన వీరుల శౌర్యము నలదుకొని, వీరుల శౌర్యము నలదుకొని. మీరందరూ కూడా ఓపిక ఉండి మరి మన మున్సిపాలిటీ కొత్తగా మేడం గారు అందరు కూడా ఇక్కడికి విచ్చేశారు. మరి ఈ కార్యక్రమాన్ని 16వ తారీఖు నుండి మొదలుపెట్టి కూడా మా యొక్క కళాభివందనాలు తెలియజేస్తున్నాం. దీంట్లో మరి అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు, ఆశా వర్కర్లు అందరూ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ మిషన్ ఇందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సార్ గారి ఆధ్వర్యంలో మరియు మన పాలకవర్గం గౌరవనీయులు చైర్పర్సన్ శ్రీమతి మందుజీ గారి ఆధ్వర్యం మరియు అలాగే పాలకవర్గ కౌన్సిలర్స్, కార్పొరేటర్లు మరియు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులకు
మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా సచివాలయ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, మరియు అలాగే కార్యకర్తలకు, అధికారులకు, అనధికారులకు, మెగ్మా సిబ్బందికి, ప్రజలందరికీ, మన విద్యార్థులకు, మరియు అలాగే ఈరోజు దగ్గర మనం